జీవితం ఎటెళ్తుందో అర్థం కావట్లేదు తాత. అంతా గందరగోళంగా ఉంది. అలజడి నీలోనే ఉంది. ఒక్క క్షణం ఈ చెట్టుని చూడు. ఈ వటవృక్షం ఎన్నో తరాలని చూసింది, ఎన్నో కథలని విన్నది. మన సమస్యలకి సమాధానం ఎప్పుడూ మన మూలాల్లోనే ఉంటుంది. మన మూలాలు, మన సత్యాలు, మన టేట్రీ. ప్రతి వయసు వారికి, ప్రతి మనసుకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరెప్పుడైనా మెరిసే మచ్చలున్న చిరుతపులిని చూసారా? లేదా టెక్నాలజీతో అడవిని కాపాడే ఒక హీరోని చూసారా? ఇవాల్టి మన కథ ది గ్రీన్ ప్రోటోకాల్. ఒక దురాశపరుడైన గవర్నర్ వల్ల ప్రమాదంలో పడ్డ అడవిని మన హీరో విక్రమ్ మరియు అతని జంతుమిత్రులు ఎలా కాపాడారు? ఆ అద్భుతమైన మదర్ ట్రీస్ రహస్యం ఏంటి? ఈ అడ్వెంచర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. అది స్మాగ్ వ్యాలీ సిటీ, ఇయర్ 2175. సిటీ అంతా ఎయిర్ పొల్యూషన్తో నిండిపోయి ఉంది. ట్రైన్ వెహికల్స్ కి కూడా దారి కనపడనంతగా పొల్యూట్ అయి ఉంది. ఎయిర్ క్వాలిటీ క్రిటికల్ కండిషన్ అని సిటీ అంతా డిజిటల్ బిల్ బోర్డ్స్ వార్న్ చేస్తున్నాయి. మన హీరో విక్రమ్ ఒక యంగ్ బయోటెక్ ఇంజనీర్. డైలీ తన బాల్కనీలో నుండి డ్రోన్ సహాయంతో సిటీ ఎయిర్ కండిషన్స్ ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు అలా సిటీని ఎగ్జామిన్ చేస్తున్న తన డ్రోన్ చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల అది ఆ సిటీ పక్కనే ఉన్న ఒక పెద్ద అడవిలో పడిపోతుంది. ఇంకా తన డ్రోన్ ని వెతుక్కుంటూ విక్రమ్ అడవికి తన గ్యాజెట్స్ తీసుకొని బయలుదేరతాడు. ఆ ఫారెస్ట్ లోకి ఎవరూ వెళ్లకుండా ఆ సిటీ చుట్టూ పెద్ద ఐరన్ వాల్ తో ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది. బట్ విక్రమ్ ఫస్ట్ టైం ఎవరికీ తెలియకుండా ఆ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాడు. విక్రమ్ భారీ బ్లూ కలర్ మష్రూమ్స్ మధ్యలో నడుస్తూ వాటిని తాకినప్పుడల్లా అవి మెరుస్తూ ఉంటాయి. అప్పుడే తన వాచ్ లో సిగ్నల్ లాస్ట్ అని మెసేజ్ వస్తుంది. సిగ్నల్ పోయింది, ఇప్పుడు దిక్కులు ఎలా తెలుస్తాయి అని అనుకుంటాడు విక్రమ్. ఆ అడవి చాలా వింతగా మరియు కాస్త మ్యాజికల్ గా అనిపిస్తుంది. చెట్ల తీగలు పాముల్లా కదులుతూ ఉంటాయి. అలా నడుస్తున్న విక్రమ్ హఠాత్తుగా ఒక చెట్టు తీగ తట్టుకొని ఒక పెద్ద గుంతలో పడిపోతాడు. సహాయం చేయండి, ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంటాడు. అప్పుడు జారా అని ఆ ఫారెస్ట్ ని కాపాడే ఒక మెరిసే మచ్చలున్న చిరుతపులి విక్రమ్ అరుపులు విని అక్కడికి వస్తుంది. మానవుడా, ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని కోపంగా విక్రమ్ మీదకి దాడి చేయడానికి చూపగానే ఆలివర్ అనే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ మంకీ ఆగుజారా అని ఆ చిరుతపులిని ఆపుతుంది. అప్పటికే విక్రమ్ బ్యాక్ ప్యాక్ లో ఉన్న గ్యాడ్జెట్స్ ని చూసిన ఆలివర్ విక్రమ్ తమకి హాని చేయడానికి రాలేదని, తను ఆ సిటీని కాపాడే పనిలో ఈ ఫారెస్ట్ కి వచ్చాడని జారాకి చెప్తుంది. అప్పుడు జారా విక్రమ్ ని ఏమీ అనకుండా వదిలేస్తుంది. సిటీని కాపాడే కంటే ముందు ఈ ఫారెస్ట్ ని కాపాడాలి అని ఆలివర్ అనగా జారా విక్రమ్ ని ఒక కేవ్ లో నుండి ఆ సిటీ నుండి ఫారెస్ట్ లోకి పైప్ లైన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్న టాక్సిక్ నానో వేస్ట్ ఏరియా దగ్గరికి తీసుకువస్తుంది. ఈ వేస్టేజ్ వల్ల మా అడవి అంతా నాశనం అవుతుంది అని జారా అనగా విక్రమ్ అది చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు విక్రమ్, జారా, నీ కోపం కరెక్టే, ఇది మా వాళ్ళు చేసిన తప్పే, ఇది చాలా విషపూరితం, వెంటనే దీన్ని ఆపేయాలి అంటాడు. అక్కడ కొన్ని ఉడతలు మరియు కోతులు ఆ వేస్టేజ్ రాకుండా పైప్ లో రాళ్లని వేసి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇంకా విక్రమ్ తన లేజర్ గన్ తో ఆ పైప్ ని వెల్డింగ్ చేసి దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తాడు. అప్పుడు కొన్ని స్పైడర్ రోబోస్ వాళ్ళ వైపుకు రావడం గమనించిన విక్రమ్, అరే ఇవి మా సిటీ రోబోస్, ఇక్కడ ఏం చేస్తున్నాయి అని జారాని అడిగే లోపే అవి విక్రమ్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు జారా వాటితో ఫైట్ చేస్తూ విక్రమ్ ని కాపాడుతుంది. పాపం అవి జారా మీద కంటిన్యూ అటాక్ చేస్తూనే ఉంటాయి. అదే టైంకి ఆలివర్ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ రోబోస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ అసలు ఈ రోబోస్ ఇక్కడికి ఎలా వచ్చాయి అండ్ వాటి బిహేవియర్ ఎలా ఎందుకు ఉంది అని సిటీ సీక్రెట్ ఫైల్స్ ని హ్యాక్ చేసి చూస్తాడు. ఒక పెద్ద రోబో అక్కడున్న చెట్లని నరికేస్తూ ఉంటుంది. వీళ్ళ మీద రకరకాల రోబోస్ కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాయి. ఆల్ ఆఫ్ సడన్ ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ బాంబ్ యాక్టివేట్ అయ్యి 60 సెకండ్స్ లో ఆ ఫారెస్ట్ మొత్తం కొలాప్స్ అవబోతుంది అని వాళ్ళకి తెలుస్తుంది. అయినా కూడా జారా ఆగకుండా ఆ రోబోస్ ని ఆపడానికి చాలా ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇంతలోనే ఆలివర్ తను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న మాస్టర్ ఓవర్ రైడ్ చిప్ ని బయటకు తీస్తాడు. ఆ చిప్ ని చూసిన విక్రమ్ షాక్ లో, ఈ చిప్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగక అప్పుడు ఆలివర్ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తుంది. విక్రమ్, నువ్వు అనుకుంటున్నట్టు ఆ గవర్నర్ జూకో మంచోడేమీ కాదు, చాలా చెడ్డవాడు. తన స్వార్థానికి ఈ ఫారెస్ట్ మొత్తాన్ని నాశనం చేయడానికి ఒక పెద్ద రోబో ఆర్మీని మా మీదకి పంపాడు. ఇది తెలుసుకున్న నేను రిస్క్ చేసి వాడి ల్యాబ్ లో నుండి ఈ మాస్టర్ షిప్ ని దొంగిలించి తప్పించుకొని వచ్చాను అని గవర్నర్ గురించి నిజం చెప్తాడు. నిజం తెలుసుకున్న విక్రమ్
కోపంతో కనిపించిన ప్రతి స్పైడర్ రోబోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆలివర్ ఆ మాస్టర్ చిప్ ని సెంట్రల్ కంట్రోల్ డ్రోన్ లో కరెక్ట్ టైంలో ఇన్సర్ట్ చేస్తుంది. టైం కి విక్రమ్ రీబూట్ బటన్ ని క్లిక్ చేయడం వల్ల అప్పుడు ఆ బాంబ్ ఇన్యాక్టివేట్ అయ్యి డిఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు మదర్ ట్రీ ఒక షాక్ వేవ్ ని రిలీజ్ చేయడం వల్ల అన్ని రోబోట్స్ బ్లాస్ట్ అయిపోతాయి. మదర్ ట్రీ ప్రకృతి తనను తాను కాపాడుకోవడానికి సృష్టించుకున్న ఒక అద్భుతమైన జీవశక్తి. విక్రమ్ ఆ మదర్ ట్రీని టచ్ చేసి దానిలో ఉన్న పవర్ అండ్ ప్యూరిటీని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఆ మదర్ ట్రీ నుండి మెరిసే సీడ్స్ ఆకాశంలోకి ఎగురుతూ వెళ్లి ఆ స్మాగ్ వ్యాలీ సిటీలో పడి అందమైన చెట్లు మరియు తీగలు పెరుగుతాయి. చెట్లు పెరగడం వల్ల ఆ సిటీలో ఎయిర్ అంతా ప్యూర్ అవుతుంది. ఆ సిటీలో ఉన్న ప్రజలంతా తమ మాస్క్లను తీసేసి ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఉంటారు. అడవిలో ఉండి ఈ మిరాకిల్ ని మన హీరోస్ ముగ్గురు చూస్తుంటారు. ఆలివర్ తన ఏవియేటర్ గ్లాసెస్ ని విక్రమ్ కి తన గుర్తుగా ఇస్తుంది. జారా తమకి సహాయం చేసినందుకు విక్రమ్ కి థ్యాంక్స్ చెప్తుంది. సిటీ అంతా పెద్ద పెద్ద చెట్లతో మరియు ఎత్తైన వాటర్ ఫాల్స్ తో చాలా అందంగా తయారవుతుంది. విక్రమ్ అడవి నుండి తనతో తీసుకువచ్చిన ఒక చిన్న మదర్ ట్రీ మొక్కని సిటీలో నాటుతాడు. ఇంకా అప్పటి నుండి సిటీ చుట్టూ ఉన్న ఆ ఐరన్ వాల్స్ ని తీసేసి హ్యూమన్స్ అండ్ యానిమల్స్ అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. మన జారా అండ్ ఆలివర్ ఆనందంగా ఉండడంతో ఈ కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ స్టోరీలో మీకేం నచ్చిందో ప్లీజ్ కమెంట్ బిలో అండ్ feel free to share your creative story ideas with us. Thank you.